టాప్ స్టోరీస్ లోకి వెళ్తే తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత ఉమారెడ్డి వెంకటేశ్వర్లు పార్టీకి గుడ్ బై చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ లో ఉన్న టీడీపీ కుమ్మక్కు తనను కలిచివేసిందని ఆయన అన్నారు. పార్టీలో ఎన్టీఆర్ ఆశయాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. 2-3 రోజుల్లో వైఎస్ విజయమ్మ సమక్షంలో వైఎస్ఆర్ సిపిలో చేరుతారని ఆయన ప్రకటించారు. వైఎస్ఆర్ సంక్షేమ పథకాలు జగన్ వల్లే సాధ్యమవుతాయని నమ్మకం తనకు ఉందని అన్నారు. పార్టీలో ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తించడానికి తాను సిద్దంగా ఉన్నానని తెలిపారు. చంచల్గూడ జైల్లో వైఎస్ జగన్ ను ఆయన కలుసుకున్నారు. ఇస్తున్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన కార్యక్రమాలు మరి ఇమీడియట్ గా ప్రజలను ఆదుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎవరైనా వాగ్దానాలు చేయొచ్చు కానీ రుణాలు మాఫీ చేస్తామని అది జరిగింది. ఈ రాష్ట్రంలో ఆయనతో జరిగింది. అట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. కాబట్టి ఆ కార్యక్రమాలు భవిష్యత్తులో జగన్ గారి నాయకత్వంలో కొనసాగుతూ యథాతథంగా అనేటువంటి నమ్మకంతో నాకు ఉన్నటువంటి అనుభవాన్ని బట్టి ఆయన ఏ కార్యక్రమం నిర్మించినా దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాను కూడా. ఇదే సందర్భంలో గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కు కూడా భారీ షాక్ తగిలింది. కూకట్పల్లి నియోజకవర్గ నేత వడ్డేపల్లి నరసింహరావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. వైఎస్ పథకాలు కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వల్ల మాత్రమే సాధ్యమవుతుందని ప్రజలు బలంగా నమ్ముతున్నారని ఆయన అన్నారు. చంచల్గూడలో వైఎస్ జగన్ ను ఆయన కలిశారు. రేపు సాయంత్రం 4 గంటలకు వేలాది మంది జనంతో వైఎస్ విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరినట్లు వడ్డేపల్లి వెల్లడించారు. కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారిని మరి తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ రెండు కుమ్ముక్కై ఇలా జైలు పెట్టిన పరిస్థితులలో మేము వచ్చి ఈ రోజు కలుసుకోవడం జరిగింది. ఇప్పుడున్న కుటుంబం పడుతున్న బాధలు చూడలేకుండా మరి కాంగ్రెస్ పార్టీ నుంచి మేమందరం కూడా కూకట్పల్లి కాన్స్టిట్యూన్స్ లో పెద్ద ఎత్తున రేపు 28 4 o'clock పెద్దమ్మ విజయమ్మ సమక్షంలో మేము కాంగ్రెస్ పార్టీలో చేరి పెద్ద బహిరంగ సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి బహిరంగ సభ ఏర్పాటు చేశాము. రాజశేఖర్ గారు ఇచ్చిన మాటకి ఎట్లయితే కట్టుబడి ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ నాన్న కంటే ఎక్కువ కట్టుబడి ఉండి మనకందరినీ ఆదరిస్తాడు, ఆ పథకాలన్నీ ముందుకు తీసుకెళ్తారని వాళ్ళు ప్రతి ఒక్కరు మాకే చెప్పి మీ ఎమ్మడి మేము ఉంటామని చెప్పి ప్రోత్సహిస్తూ వెన్నుగట్టి వాళ్ళను ముందు